మగవాళ్ళలో సంతానలేమి సమస్యలు చాలా పెరుగుతున్నాయి. చాలామంది మగవాళ్ళు కూడా జీరో కౌంట్‌తో ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఏంటి? డోనర్‌కి పోవడం ఒకటే సొల్యూషనా? ఇంకా మనం ఏదైనా చేయగలుగుతామా? అన్నది ఈరోజు చూద్దాం. హలో వ్యూవర్స్, ఐయామ్ డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్. సో, ఈ మధ్య కాలంలో మగవాళ్ళల్లో సంతానలేమికి సంబంధించిన సమస్యలు చాలా పెరుగుతూ ఉన్నాయి. చాలామంది హస్బెండ్స్ మా దగ్గరికొచ్చినప్పుడు మేము కౌంట్ చూస్తే ఏముంటుందంటే జీరో కౌంట్, అజోస్పర్మియా అని వస్తుందనమాట. అజోస్పర్మియా అంటే వాళ్ళిచ్చిన సెమెన్ శాంపుల్ అసలు కణాలేమీ లేవు. లేదంటే క్రిప్టోజోస్పర్మియా అంటామనమాట. అంటే ఎక్కడో వెతగ్గా 1, 2 స్పర్మ్స్ కనిపిస్తున్నాయి అని అర్థం. సో మరి అలాంటి వాళ్ళు డోనర్‌కి వెళ్ళడం ఒకటేనా? లేదంటే వాళ్ళ కణాలతోనే మనం ఏదైనా చేయగలుగుతామా? అన్నది చూద్దాము. ఫస్ట్ అజోస్పర్మియా అంటే ఏంటి? అది ఎందుకొస్తది అన్నది మీకు అర్థమవుతే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఎలా ఇయ్యగలుగుతాము అన్నది మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. సో ఫస్ట్ స్పర్మ్ తయారు కావడం అన్నది మనకి టెస్టిస్ నుండి తయారయ్యి అక్కడి నుంచి అది వాస్ డిఫరెన్స్ నుంచి బయటికొస్తదనమాట. అంటే టెస్టిస్‌లో తయారైన కణము మళ్ళీ దాని దారి గుండా మొత్తం బయటికొచ్చి మనకు పెనిస్‌లోంచి బయటికొస్తదనమాట. సో అలా బయటికొచ్చే క్రమంలో మధ్యలో ఎక్కడైనా అడ్డు పడితే, అంటే ఏదైనా బ్లాక్ అయితే, మనకు జనరల్‌గా రోడ్ బ్లాక్ అయినట్టు వాస్ డిఫరెన్స్‌లో ఏదైనా బ్లాక్ అలా ఏమైనా ఉంటే కూడా కణాలన్నీ అక్కడే ఆగిపోతాయి. అలాంటప్పుడు కూడా మనకి సెమెన్ శాంపుల్ చూసినప్పుడు అందులో మనకి అజోస్పర్మియా అని వస్తుంది. కొంతమందికి అసలు మనకి టెస్టిస్‌లో తయారు కావు. అలాంటి వాళ్ళకి కూడా మనకు జీరో కౌంట్ అని వస్తదనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ మేమేం చేస్తామంటే, ఇప్పుడు అజోస్పర్మియాతో ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి అయి ఉంటదన్నమాట. అబ్స్ట్రక్టివ్, నాన్ అబ్స్ట్రక్టివ్. అబ్స్ట్రక్టివ్ అంటే తయారవుతున్నాయి కానీ బయటికి రావట్లేదు. నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే అసలు తయారు కావట్లేదు. ఇది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఆ పేషెంట్ ఎలాంటి కేటగిరీకి చెందుతారు, అబ్స్ట్రక్టివా, నాన్ అబ్స్ట్రక్టివా? అది మనం ఎలా చూస్తాము అంటే ఫస్ట్ స్కాన్, టెస్టికులర్ డాప్లర్ ఒకటి పంపిస్తాము. ఇంకా ఏదైనా లోకల్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా, టెస్టిస్ సైజ్ బాగానే ఉందా, హైడ్రోసిల్, హెమటోసిల్ అలా ఏమైనా ఉందా అన్నది ఒకసారి టెస్టికులర్ స్కాన్ ఒకటి పంపిస్తాము. రెండవది బ్లడ్ టెస్ట్లు చేస్తామన్నమాట. FSH, LH, టెస్టోస్టెరాన్ లెవెల్స్, థైరాయిడ్, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తామన్నమాట. ఈ బ్లడ్ టెస్ట్లను బట్టి, ఈ స్కాన్ని బట్టి అది అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియానా, నాన్ అబ్స్ట్రక్టివా, అంటే అసలు తయారు కావట్లేదా, లేదంటే తయారయ్యాక బయటికి రావట్లేదా అన్నది కొంతవరకు మనకు అవగాహన వస్తుందన్నమాట. ఫైనల్‌గా మనకి ఈ టెస్ట్‌లను బట్టి మనకు ఒక 50-60% చెప్తాము. సో మీకు ఇది అయ్యి ఉంటదండి. సో మీకు మనం మందులు వాడితే పెరిగే అవకాశం ఉందా, లేదంటే పెరిగే అవకాశం లేదా, లేదంటే మీకు స్కాన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, వారికోసిల్ ఉంది, హైడ్రోసిల్ ఉంది, దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఏమైనా చేస్తే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా మనము స్కాన్‌ని బట్టి, రక్త పరీక్షలను బట్టి మాట్లాడతాము. ఫైనల్‌గా మనకి పక్కాగా తెలియాలి అంటే టీసా అని చెప్పి చేస్తామన్నమాట. ఈ టీసాలో ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా టెస్టిస్ నుండే మనము సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ ని, అంటే మనకి ఎక్కడైతే కణాలు తయారయ్యే ట్యూబ్స్ ఉంటాయో ఆ ట్యూబ్స్ ని కొన్నిటిని బయటికి తీసుకుంటామన్నమాట. ఆ బయటికి తీసుకొని వాటిని మైక్రోస్కోప్ కింద పెట్టి టెస్ట్ చేస్తాము. అట్లా టెస్ట్ చేసినప్పుడు అందులో కణాలు కనిపిస్తున్నాయా లేదా అన్నది మనం చూస్తాము. ఒకవేళ అందులో కణాలు కనిపిస్తున్నాయి అనుకోండి, కణాలు కనిపిస్తున్నాయి అంటే మనకు తయారవుతున్నాయి కానీ బయటికి రావట్లేదు అని అర్థం. లేదు అందులో అసలు ఏమి కణాలు కనిపించట్లేదు అనుకోండి, లేదంటే బాగా చిన్న దశలో, అంటే అసలు పెరగకుండా అక్కడే ఆగిపోయిన దశలో ఉన్నాయి, వెరీ ఇమ్మెచ్యూర్ ఫార్మ్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా మనకు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని అర్థం. అలాంటి వాళ్ళకి డోనర్ స్పర్మ్ కి వెళ్ళమని చెప్తాము. లేదు ఎవరికైతే మనకు అందులో తీసినప్పుడు కణాలు బయటికి వస్తున్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి ఆ కణాలనే మనం IVF లో వాడుకునే అవకాశం ఉంటదన్నమాట. సో మనకి జీరో కౌంట్ తో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కణాలతోనే పిల్లలు పుట్టే అవకాశం మనకు IVF లో టీసా అనే పద్ధతి ద్వారా మనం చేసుకోవచ్చు. ఈ టీసా చేసినప్పుడు వచ్చిన కణాలను మళ్ళీ మనం IUI లో కానీ న్యాచురల్ ట్రయల్లో కానీ వాడడానికి పనికిరాదనమాట. దాన్ని మనం IVF లో ఇక్సీ చేయడానికి మాత్రమే మనం యూజ్ చేయడానికి పనికొస్తాయి. సో జీరో కౌంట్ ఉంది అని తెలియగానే డిప్రెషన్ కి లోను కాకుండా, అసలు మనకి జీరో కౌంట్ ఎందుకు వచ్చింది, ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా, లేదంటే టెస్టిస్ లోకి ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల వచ్చిందా, హైడ్రోసిల్ ఉందా, వారికోసిల్ ఉందా, లేదంటే ఇంకా ఏదైనా హెమటోసిల్ ఉందా, దాని వల్ల వచ్చిందా మనకి ఏదైనా, లేదంటే వాస్ డిఫరెన్స్ లో బ్లాక్ వల్ల
వచ్చిందా, అసలు తయారవుతున్నాయా, తయారు కావట్లేదా, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని దాన్ని బట్టి మనం డోనాస్పర్మ్కి వెళ్ళడం ఒకటే ఆప్షనా, లేదంటే టీసాకి వెళ్ళి మన కణంతోనే మనం ప్రెగ్నెన్సీ పొందొచ్చా అన్నది ఒకసారి మీరు మా దగ్గరికి వస్తే మేము మీకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ చేసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి చెప్తామన్నమాట. సో చాలా మట్టుకి అన్నీ కూడా నాన్ అబ్స్ట్రక్టివే ఉంటాయండి. అంటే మనకి కణాల తయారీలో చాలా మట్టుకి ప్రాబ్లం ఉండడం చూస్తున్నాము. కొంత మట్టుకు మాత్రం అంటే కొంతమందికి ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ సోకి ఉంటాయో అలాంటి వాళ్ళకి మాత్రం అబ్స్ట్రక్షన్‌లో ఉంటారు. అంటే మనకి రోడ్డు బ్లాక్ అయ్యి కణాలు తయారైనా బయటికి రాకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి టీసా అన్నది ఒక వరంలాగా పనికొస్తదనమాట. సో జీరో కౌంట్ ఉన్నా సరే మన కణాలతోనే పిల్లలు పుట్టే అవకాశం ఉందండి. సో జీరో కౌంట్ ఉందని తెలవగానే డిప్రెషన్‌కి వెళ్ళిపోకుండా, అయ్యో ఇంకా నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదా అని బాధపడకుండా మా దగ్గరికి రండి. మీకు సంబంధించిన పరీక్షలు అన్నీ చేసి మీరు ఒక టీసాకి ఎలిజిబుల్ అయితే మీకు ఆ టీసా పరీక్ష చేసి దాని ద్వారా మీ కణంతోనే పిల్లలు పుట్టేలాగా ట్రీట్మెంట్ మనం చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.